సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైంది. మహిళా ఫిర్యాదుతో హోటల్లో సీసీ ఫుటేజ్ సేకరించి ఎంక్వైరీ చేస్తున్నారు. రాజకీయం ఎదుర్కోలేక చేస్తున్న కుట్ర అంటున్నారు ఆదిమూలం ఆయన ఫ్యామిలీ. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లో తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు హోటల్ సీసీ ఫుటేజ్ ను సేకరించి ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తాను ఏ తప్పు చేయలేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ పేరుతో వైసీపీ వారు చేసిన కుట్ర అన్నారు. మహిళను అడ్డు పెట్టుకుని నింద వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిందలు వేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నారు అని చెప్పారు ఎమ్మెల్యే ఆదిమూలం. తనపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తా అని చెప్పారు ఆదిమూలం. తన వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం జరగదన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన సతీమణి గోవిందమ్మ ఖండించారు. ఆయన 10 పైసలు కూడా తీసుకుంటే చేయి చాపి ఆయన కాదు. బీదవాళ్ళు అంటే మన హరిజన్స్ అంటే అంత అభిప్రాయం ఆయనకి ఒక కుట్ర మాదిరి చేసినారు సార్. మంచి ఆయన నేను ఇప్పుడు సత్యం చేయమంటే చేస్తాను. నేను మరోవైపు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు సపోర్ట్ గా ఆయన సొంతూరులో మహిళలు ధర్నా చేశారు.